హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం 200 చదరపు గజాల లోపు ఒక మండువా లోగిల్ ప్లాన్‌ను చక్కని పూర్ణాయాదితో కాలిక్యులేట్ చేసి, మా పరిశోధనల నుంచి తీసుకున్నటువంటి సారంతో ఒక ప్లాన్ స్వచ్ఛందంగా ఇద్దాము. సో థట్ ఈ రకమైనటువంటి అభిరుచి కలిసిన వ్యక్తులు కట్టుకునే ప్రయత్నం చేస్తారు అనే ఉద్దేశంతో ఇంతకుముందు సేమ్ 33x53 కొలతలు అంటే 194.3 చదరపు గజాలు ఉన్నటువంటి అదే ప్లాట్‌లో తూర్పు ముఖంగా, దక్షిణ ముఖంగా, పశ్చిమ ముఖంగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చండి. అదే నక్షత్ర బలాన్ని. ఇందులో భాగంగా ఒక 7 వీడియోస్ ఇంతకుముందు చెప్పడం అనేది జరిగింది. తూర్పు ముఖంగా ఉన్న ఆ సీరీస్ అయిపోయింది. కానీ చాలామంది దక్షిణ ముఖంగా కూడా మాకు ప్లాన్‌ను చూపెట్టండి గురువుగారు అని చెప్పి మెసేజెస్ పెట్టినప్పుడు కొంత మన పరిశ్రమ అనేది మనం చేస్తున్నాము. మీ అందరికీ ఒకటే విన్నపం అండి. ధర్మాన్ని అంతరించిపోయినటువంటి ధర్మాన్ని మన యొక్క ఇప్పుడు ఉన్నటువంటి కాంటెంపరరీ లివింగ్‌కి అన్వయిస్తూ చేసేటటువంటి ఈ ప్రయత్నంలో ఛానల్ ముందుకు వెళ్ళడానికి మీ సహాయ సహకారాలు అందించండి. కాస్త డొనేషన్స్ అందించండి మిత్రులారా. మేము చెప్పే ఇంటర్ప్రిట్ చేసినటువంటి నాలెడ్జ్‌ని విని కొంత పరిజ్ఞానాన్ని తెచ్చుకున్న మిత్రులందరూ మా యొక్క పరిశోధనలకి సాయం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. కనీసం రూ. 500 నుంచి మీ యొక్క విరాళాలు అందించాలి. ఇక్కడ మనం 194.3 చదరపు గజాలలో కనీసం 33x53 కొలతలు ఉన్నటువంటి దక్షిణం ఫేసింగ్ ప్లాట్ తీసుకునేటప్పుడు ఈ యొక్క వీడియోలో మనం ఇదిగోండి 33x53 కొలతలు ఖచ్చితంగా ఉండాలి. అదే రకంగా సెట్ బ్యాక్స్ 3 పక్కల 0.5 మీటర్ వదిలాము మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. 0.5 మీటర్ యాజ్ సెట్ బ్యాక్ 3 పక్కల. ఇది మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇదిగోండి ఇటు పక్కన అదే రకంగా ఇటు పక్కన కూడా ఎందువల్ల మనం ఖచ్చితంగా కనీసం ఒక 1.5 అడుగు తక్కువ కాకుండా వదిలితే మనకి కిటికీలు పెట్టుకునేటటువంటి హక్కు అనేది, సందులో తిరిగేటటువంటి హక్కు అనేది, అదే రకంగా మన ఇంటిలోని వాష్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి ఆ గ్రే వాటర్ కానీ, బ్లాక్ వాటర్ కానీ బయటికి పోవడానికి మనకు ఒక పైప్ లైన్ అనేది ఇంటి లోపల నుంచి కాకుండా బయట నుంచి వెళ్ళాలి. కాబట్టి మనం ఖచ్చితంగా ఇదిగోండి 0.5 మీటర్ 3 పక్కల సెట్ బ్యాక్ వదిలాం. ముందు పక్కన కనీసం 2 మీటర్స్ తక్కువ కాకుండా సెట్ బ్యాక్ వదిలాం అన్నమాట. 2 మీటర్స్ సెట్ బ్యాక్ అనేది మనం ఫ్రంట్ వదిలాం. మీరు ఖచ్చితంగా ఈ రకంగా సెట్ బ్యాక్ వదిలితేనే మాత్రమే ఈ యొక్క ప్లాన్ కూర్చుంటుంది మిత్రులారా. వదిలిపెట్టిన తర్వాత ఇందులో ఉన్నటువంటి కొలతలు అంటే మనం బయట నుంచి తీసుకున్నాం అన్నమాట. ఇవ్వండి ఈ కొలత మన ఇంటి యొక్క కొలతలు బయట నుంచి బయటికి తీసుకున్నాం. 29 అడుగుల 5 అంగుళాల 1/8, అదే రకంగా 44 అడుగుల 1 అంగుళాల 5/8. ఈ కొలతలో మచ్చగా ఉన్నటువంటి గోడల మధ్యగా ఉన్నటువంటి స్పేసు మూలా నక్షత్రం యొక్క కాన్షియస్నెస్ బలాన్ని తీసుకుంటుందన్నమాట. అందువల్ల ఈ యొక్క వీడియోలో నేను 2 పాయింట్స్ క్లియర్ చేస్తున్నాను. ఒకటి, ప్లాట్ సైజు 33 అడుగులు ఇంటూ 53 అడుగులు, అంటే రోడ్ డేపు 33 అడుగులు ఉండాలి, లోతు 53 ఉండాలి. ఫ్రంట్ సెట్ బ్యాక్ కనీసం 2 మీటర్లు,
మొత్తం 3 పక్కల 0.5 అంటే ఒక 18 అంగుళాల దగ్గరగా వచ్చినటువంటి సెట్ బ్యాక్ మనం తీసుకొని ఒక 9 అంగుళాల కట్టుబడి కట్టుకుంటున్నాం. 9 అంగుళాలు అవ్వచ్చు, 10 అంగుళాలు అవ్వచ్చు, మీరు కట్టుకోవచ్చు. సో, ఖచ్చితంగా మిత్రులారా నేనొకటైతే చెప్తున్నాను. ఇది ఎవరికైతే పడుతుందో దయచేసి వాళ్ళే ఈ యొక్క కొలతలు తీసుకోండి. అర్థమైందా? ఎవరికైతే ఈ యొక్క కాన్షియస్‌నెస్ మూలాశక్తి తత్వం పడుతుందో కూడా నేను నక్షత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ 15 నక్షత్రాలలో ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్య, భర్త పుట్టుంటే సంతోషము. సో, ఇదొకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మనం యాక్చువల్‌గా ఒక నమూనా చెప్పవలసి ఉంది. కానీ ఇక్కడ కొంత ఒక కాంప్లిమెంటరీ లాగా మీకు 2 వెర్షన్స్ డెవలప్ చేయాల్సొచ్చిందనమాట. ఒక వెర్షన్‌లో 3 బెడ్‌రూమ్స్ చేసే విధంగా వచ్చింది. ఎందువల్ల అంటే అక్కడ లివింగ్ అనేది మనం కొంత అడ్జస్ట్ అవ్వగలిగితే 3 బెడ్‌రూమ్స్ వచ్చే అవకాశం ఇక్కడ కనపడింది. అలా కాకుండా ఓన్లీ లివింగ్ అనేది ఇంట్లోపలికి వెళ్ళగానే ఉండాలి అనేటటువంటి పరిస్థితి ఉంటే మనకి 2 బెడ్‌రూమ్స్ వచ్చిందనమాట. సో, ఈ యొక్క వీడియోలో ఒక జనరల్ ఐడియా చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం మిత్రులారా. ఓకే. అదే రకంగా ఇది ఇంటి మధ్యలో ఆ యొక్క డిప్రెషన్ ఏదైతే ఉన్నదో సో, ఫస్ట్ ఒక వెర్షన్ అనేది నేను చూపెడతాను మిత్రులారా. ఇదిగోండి. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే 3 బీహెచ్‌కే చూపెడుతున్నాను. ఎందుకు 3 బీహెచ్‌కే వచ్చింది కూడా మీరు అర్థం చేసుకుంటారు మిత్రులారా. ఇది సౌత్ ఫేసింగ్ మండువా. ఈ రకంగా మనకి కిటికీలు కానీ ఈ రకంగా పెట్టుకోవచ్చు. ఈ రకంగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సో, ఈ యొక్క 3 బెడ్‌రూమ్స్ వెర్షన్ అనేది మనం చూసుకునేటప్పుడు ఈ యొక్క దక్షిణం ఫేసింగ్ సంబంధించిన దానికి సెంట్రల్‌గా నడకలు వచ్చినాయన్నమాట. అందరూ యమస్థానం కదా కొంచెం కంగారు పడతారేమో. సెంటర్‌గా నడిస్తే యమస్థానం అనుకుంటారు. అది రాంగ్. యాక్చువల్‌గా ఇది 5/5 వాస్తుపురుష మండలి అనేది చిన్న స్థలాలకి తీసుకోవచ్చు. అందులో ఆ మధ్య భాగంలో యమస్థానం అనేది రాదనమాట. యమస్థానానికి జరిగి ఉంటుందనమాట. ఈ యొక్క మండలికి సెంటర్‌గా నడిచే నడకలు మంచి ఫలితాలనిస్తాయి. రెగ్యులర్‌గా వాడే 9/9 మండలంలో సెంట్రల్‌గా నడవరాదు. అక్కడ యమస్థానం అనేది ఉంటుంది. అందువల్ల కొంత కన్‌ఫ్యూజన్స్ తావలేకుండా మమ్మల్ని బిలీవ్ చేసి మీరు ముందుకెళ్ళండి. సో, ఈ రకంగా ఈ యొక్క ఇది తీసుకునేటప్పుడు మనకి దక్షిణ ముఖంగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశం ఏంటంటే ఆగ్నేయంలోనే వంట ఉండాలి. గది ఖచ్చితంగా నైరుతిలో గది ఉండాలి. ఇది మన ఆంధ్రులు బాగా వాష్ అయిపోయింది వాళ్ళ బ్రెయిన్స్ అన్నీ. ఈ ఈ ఐటెమ్స్ లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. అంటే దక్షిణం పక్కన ఎళ్ళేటప్పుడు చిన్న ఫ్లాట్స్‌కి ఒక పక్క కిచెన్ ఇచ్చినప్పుడు ఒక ఎంట్రీ ఇచ్చి గెస్ట్ రాగానే మనం లివింగ్ రూమ్‌లో కూర్చోబెడతాం. ఫస్ట్ ప్రైమరీగా లివింగ్ రూమ్‌కొస్తారు. సో, లివింగ్ రూమ్‌కొచ్చి వాళ్ళేం జేస్తారు? మిగతా గదులను యాక్సెస్ చేయాలి. కానీ ఇక్కడ మన వాళ్ళు నైరుతి అంటే బెడ్‌రూమ్ ఉండాలి. నైరుతిలో పెద్దవాళ్ళు ఉండాలి అనేటటువంటి భావాలకి బాగా ట్యూన్ అయిపోయి ఉన్నారు. అందు గురించి రెండో వెర్షన్ గూడా వారి గురించి చేయాల్సొచ్చింది. సో, ఇక్కడ మనము ఈ రకంగా వి హావ్ క్రియేటెడ్ ఎ ఫాయర్ హియర్. దగ్గర 5 అడుగులు తక్కువ కాకుండా ఉండే ఈ ప్లేస్‌లోంచి నడిచి వెళ్తారనమాట.
సో, ఈ కొలత నేను చెబుతున్నా. 5 అడుగుల 5 అంగుళాలు. ఈ 5 అడుగుల 5 అంగుళాలు ఉన్న ప్లేస్‌లోంచి లోపలికి వచ్చిన తరువాత ఈ రకమైనటువంటి సినారియో ఉంటుందనమాట. ఓకే. ఈ లోపలికి వచ్చిన తర్వాత చక్కగా ఆహ్, ఇన్నర్ వరండా అనేది ఇవ్వడం జరిగింది. మీకు చిన్న కలర్ కోడ్‌తో నేను చూపెడతాననమాట. ఇక్కడ అసలు జనరల్‌గా స్పేసెస్ ఎలా వచ్చింది, వాట్ ఈస్ వాట్ అని తెలియచెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం. చూడండి చక్కని వరండా. ఈ ఈ మధ్యలో చక్కని బ్రహ్మస్థానం డిప్రెషన్ అనమాట. ఓకే. వచ్చి ఈ యొక్క ఇన్నర్ వరండా దగ్గర నుంచి మనము ఈ యొక్క కిచెన్ లోపలికైనా వెళ్ళొచ్చు. కిచెను కమ్ డైనింగు. అలాగే ఇక్కడ ఒక లివింగ్ ప్లేస్ ఇచ్చామనమాట. మన వాళ్ళు మీకు చెప్పాను కదా! ఖచ్చితంగా వాళ్ళకి సౌత్ వెస్ట్ బెడ్‌రూమ్ ఉండాలి కాబట్టి, ఈ యొక్క సౌత్ వెస్ట్ బెడ్‌రూమ్ అనేది ఫాయర్‌లోంచి ఇవ్వడం జరిగింది. ఎందువల్ల? ఇక్కడ మనం ఒక లివింగ్ కింద అకామిడేట్ చేయాలనుకునేటప్పుడు ఇక్కడ ద్వారం పెట్టామనుకోండి. ఆ లివింగ్ కూర్చున్న వాళ్ళకి ఆ బెడ్‌రూమ్‌లో రాకపోకలు చేసినప్పుడు కనపడతారనమాట. అందుకని చెప్పి ఈ ఫాయర్‌లోంచి ఒక ఇండివిడ్యుయల్‌గా డిఫైన్ చేసేసాం. తర్వాత ఈ యొక్క చక్కగా ఈ యొక్క మండవా దీని నుంచి ఇన్నర్ వరండా నుంచి నడుచుకుంటూ వస్తూ వారు ఈ నార్త్ వెస్ట్ బెడ్‌రూము, అదే రకంగా ఈ యొక్క నార్త్ ఈస్ట్ బెడ్‌రూము, అదే రకంగా మనం ఒక పూజా రూమ్ కూడా ఏర్పాటు చేశాం. అసలు యాక్చువల్‌గా చాలా అద్భుతంగా వచ్చింది. ఎవరైనా సరిపెట్టుకునే పరిస్థితి ఉంటే హ్మ్. ఆహ్, ప్లేసెస్ చాలా చక్కగా ఇదయిందండి. ఇది పూజా గదనమాట. ఇలాగా 3 బెడ్‌రూములతో, ఒక డైనింగు, ఒక లివింగ్‌తో, బ్రహ్మస్థానము, మళ్ళా దాని చుట్టూ నడకలు, అసలు చాలా వండర్‌ఫుల్‌గా వచ్చింది మిత్రులారా. రియల్‌గా ఈ రకంగా ఔత్సాహికులు ఎవరైనా ఉండి కట్టుకుందాము అనుకున్నోళ్ళకి చాలా బావుంటుందనమాట. సో, ఇది ఒక వెర్షన్‌లో మనం చేశాము. రెండో వెర్షన్ ఏంటి? చాలా జనరిక్ వెర్షన్ అనమాట. ఈ వెర్షన్‌లో ఏంటంటే మనకి ఇంట్లోపలికి ఎంటర్ ఎంటర్ కాగానే ఫోయర్ లాంటిదేమి ఉండదు. ఈ యొక్క సౌత్ వెస్ట్, సౌత్ అంతా కలిపి మనం దీన్నేం చేశాము, వి కెన్ మేక్ దిస్ యాస్ ఎ లివింగ్ రూమ్. ఓకే. ఈ యొక్క లివింగ్ రూమ్ అనేది చేశాం దీన్ని. ఆహ్, చిన్నది లివింగ్ రూమ్ లాగా. ఎందువల్ల చాలామందేంటంటే ఇంటి లోపలికి ఒక గెస్టు ఇమ్మీడియేట్‌గా రావడానికి యాక్సెస్ చెయ్యరనమాట. ఇష్టపడరు. అటువంటి వాళ్ళేంటి ఇంటి లోపలికే ఇక్కడే ఉంటారు వాళ్ళు. ఓకే. ఇక్కడే ఉంచుతారనమాట. ఇక్కడే ఉంచి ఈ యొక్క లివింగ్ రూమ్‌లోంచి చక్కగా మిగతాదన్నీ కామనే నాయన. ఓకే. ఇదొక డిప్రెషన్ అనమాట. సేమ్. ఓకే. 2 ఫీట్ అలా పెడదాం మనం. అంటే ఏంటిక్కడ, మన యొక్క కుటుంబ పరిమాణాన్ని బట్టి మనము ఈ దక్షిణం దాంట్లో 3 బెడ్‌రూమ్‌లకి యూజ్ చేసుకోవాలా? లేదా నాకు లావిష్‌గా ఉండాలి లివింగ్ రూమ్ అనేది, గెస్ట్ ఎవరైనా వస్తే ఆ! అనేది ఆహ్, మీరక్కడ చూసుకోవచ్చు. సో, ఇంక ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అనమాట. ఒకసారి వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఫాయర్ చూడండి ఆ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఒక ఫాయర్ లాగా ఉండి, ఫాయర్ నుంచి డైరెక్ట్‌గా ఎంట్రీ అవుతాము. దాన్ని ఒక సౌత్ వెస్ట్ బెడ్‌రూమ్ చేశాము. ఇక్కడేం చేస్తున్నాము, దేర్ ఈజ్ నో ఫాయర్. డైరెక్ట్‌గా ఇదంతా కలిపేసాము. కలిపేసేయడం వల్ల ఏమవుతుంది, ఇది ఒక అందమైన ఒక లివింగ్ రూమ్ అయిందనమాట. ఇక్కడ నార్త్ వెస్ట్‌లో ఒక బెడ్‌రూము, నార్త్ ఈస్ట్‌లో ఒక బెడ్‌రూమ్ వచ్చింది. 2 టాయిలెట్స్ అటాచ్డ్‌గా ఉన్నాయి. ఒక డైనింగు, కిచెన్ వచ్చింది. సేమ్ ఇది మనం ఒక పూజా రూమ్ కింద మనం దీన్ని వాడుకోవచ్చనమాట. అర్థమైందా మిత్రులారా? సో, ఈ రకంగా మీరు మండువా అనేది చేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క వర్షన్ 1 తాలూకు కొలతలేంటి, వర్షన్ 2 తాలూకు స్పేస్ కొలతలేమొచ్చింది అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం మిత్రులారా. థాంక్ యూ.